చంద్రబాబు నాయుడు గారు అట్ ద సేమ్ టైం కూటమిలో బీజేపీ కూడా ఉంది, జనసేన కూడా ఉంది. వీళ్ళందరూ కూడా కొంచెం ఆలోచించుకుని మాట్లాడాల్సింది. ఐ మీన్ టు సే ఫుల్ రిపోర్ట్ బయటకు వచ్చేదాకా లడ్డూలో జంతుకోవు కలిసిందన్న మాటలు వెయిట్ చేసి ఉండాల్సింది అని సుజనా చౌదరి, స్టాండింగ్ ఎమ్మెల్యే బీజేపీ నుంచి ఉన్న సుజనా చౌదరి చేసిన కమెంట్స్. ఇవి ఒక ఇంటర్వ్యూలో వైరల్ అవుతున్న ఈరోజు స్పెక్యులేషన్. ఇవి భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయాలు కాబట్టి చాలా బాధపడతారు భక్తులు, ఇలాంటివి చేయకూడదు అని సుజనా చౌదరి గారు క్రిస్టల్ క్లియర్గా ఒక ఇంటర్వ్యూలో అన్నారు. ఈరోజు బయట అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి అండ్ కో క్రైసిస్లో పడిపోయింది తిరుపతి కల్తీ లడ్డూ విషయం పైన. ఎస్, కూటమిలో చాలా మంది నేతలు దీని గురించి మాట్లాడట్లేదు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు అండ్ మెయిన్ లీడర్స్ తప్ప మిగతా వాళ్ళు ఎవరు యాక్టివ్గా ప్రాపగేట్ చేయట్లేదు అన్న విషయం పైన ఫెయిల్ అయ్యారంటే ఎస్. అసలు జంతు కొవ్వు కలిసిందా లేదా, దాని తర్వాత సుజనా చౌదరికి చేసిన కమెంట్స్ మీద ఎలా చూడాలి, ఈ విశ్లేషణలోకి వెళ్దాం. ఎన్డీడీబీ రిపోర్ట్ దాన్ని బేస్ చేసుకుని చంద్రబాబు నాయుడు గారు బీఫ్ టాలో ఫిష్ ఆయిల్ ఉందని చెప్పి ఎన్డీడీబీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాతే చంద్రబాబు నాయుడు గారు అవనండి ఎవరన్నా ఈ విషయం పైన ప్రస్తావన స్టార్ట్ చేశారు. వాట్ ఈస్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఎన్డీడీబీ? నేను ఇది కూడా అడిగాను, వాట్ ఈస్ ద క్రెడిబిలిటీ అని. మీకు స్లైడ్ వస్తుంది. Why NDDB reports are considerable credible? NDDB, National Dairy Development Board, is a statutory government-backed body under the Government of India. It played a major role in India's white revolution, making India the world's largest milk producer. The labs like NDDB, CALF are accredited, recognized by agencies like FSSAI, APEDA, Export Inspectional Council. So scientifically, their lab testing standards are generally reliable and accepted in food and dairy sectors. సో ఎన్డీడీబీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి టెన్యూర్లో లడ్డూ విషయంలో ఆ సోకాల్డ్ శాంపిల్స్ పంపిస్తే దాంట్లో ఫిష్ ఆయిల్, దాని తర్వాత బీఫ్ టాలో ఉందని చెప్పి బయటకు వచ్చింది. దానివల్లే ఈరోజు సిబిఐ అవనండి, సిట్ అవనండి, ఇంత ఇన్వెస్టిగేషన్ ప్రోబ్ అయితే అసలు దాంట్లో చుక్క నెయ్యి లేదు, టెండర్లో మిల్క్ అన్న ప్రొడక్టే లేదన్న విషయాలు గగ్గోలు పెట్టించినాయి. భక్తుల మనోభావాల గురించి సుజనా చౌదరి గారు ఏమన్నారో ఒకసారి మీకు వినిపిస్తాను. దాని తర్వాత ఐ గో ఇంటు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. జంతువుల కొవ్వు కలిసిందా లేదా అనేటువంటి విషయం మీద చంద్రబాబు నాయుడు గారు తొందరపడి మాట్లాడారని మీరు అనుకుంటున్నారా? అంటే ఆయన అంత అనుభవం కలిగిన వ్యక్తి అని అనుకుంటున్నారని నేను అనటం భావ్యం కాదు. కానీ ఏది కలిసింది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే భక్తుల సెంటిమెంట్ని చాలా దెబ్బ కొడుతా ఉంది. ఇది మనోభావాలను దెబ్బ కొడుతా ఉంది. మధ్యలో సమ్ బాత్రూమ్స్ క్లీన్ చేసే కెమికల్స్ కూడా చెప్పారు అని అన్నారు. నేను డీటెయిల్స్ చదవటమే. బట్ ఇవన్నీ ఎవరు ధృవీకరించారు, ఎవరు సలహా ఇస్తున్నారు ఏంటి నాకైతే అర్థం కావట్లేదు. బట్ జంతువుల కొవ్వు కలిసి ఎవరు సలహా ఇవ్వక్కర్లేదు సుజనా చౌదరి గారు. జంతువులకు కలిసిందని ఎన్డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది. గో అండ్ క్వశ్చన్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎంటిటీస్. రెండోది, దాంట్లో కలిసిన విషయాన్ని మాత్రమే ప్రజల దగ్గరకు చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లిన తర్వాత సోకాల్డ్ ఎక్స్టీటీడీ చైర్మన్ వెళ్ళిపోయి సిబిఐ ఇంటర్వెన్షన్ కావాలంటే సిబిఐ నేతృత్వంలో వాళ్ళు ఫామ్ చేసిన టీం, అట్ ద సేమ్ టైం సిట్ వాళ్ళు ఇచ్చిన ఛార్జ్ షీట్లో పేర్కొంది ఏంటంటే పామ్ ఆయిల్, కెరమిన్ ఆయిల్, ఇదంతా కాకుండా లప్సా అనే కెమికల్ ఉంది. మీరు చదవలేదు అనుకుంటా ప్రాపర్గా రిపోర్ట్ని. లప్సా కెమికల్ ఈజ్ యూజ్డ్ ఇన్ బాత్రూమ్ క్లీనర్స్, ఇన్ డిటర్జెంట్స్. సో ఇట్ ఈస్ అ హార్మ్ఫుల్ కెమికల్. ఆఖరికి బీజేపీ ఏపీ సంబంధించిన మాధవ్ గారు కూడా దీన్ని ఏకీభవించారు అండ్ అంగీకరించారు. అసలు పాల సేకరణే చేయలేని ఒక డైరీ ఏ విధంగా నెయ్యి సప్లై చేయగలుగుతుంది? ఇక్కడే విషయం బయటపడిపోతుంది. నెయ్యి కాని నెయ్యితో లడ్లు తయారు చేసిన తీరు ఏదైతుందో దీన్ని కూడా తప్పనిసరిగా మనం ఆలోచించాలి. అలాగే కెమికల్స్తో దాన్ని తయారు చేయటం, ప్రజల ఆరోగ్యంతో ఆడుకునే తీరు. ఈరోజు బీజేపీలో ఉన్న సుజనా చౌదరి భిన్నమైన స్వరాన్ని వినిపిస్తూ చంద్రబాబు నాయుడు గారు అంత తొందరపడకుండా ఉండాల్సింది. ఇదివరకు కూడా ఐ రిమెంబర్ హీ మేడ్ అ కమెంట్ సేయింగ్ చంద్రబాబు నాయుడు గారు హార్డ్ వర్కింగ్, ఈ రోజులో హార్డ్ వర్కింగ్ ఎవరు కావాలి, స్మార్ట్ వర్కింగ్ కావాలన్నారు. ఇస్ దిస్ ద వే ఆఫ్ స్మార్ట్ రిప్రజెంటేషన్ ఫ్రమ్ బీజేపీ ఇన్ ఆంధ్రప్రదేశ్? ఈ రకంగా కంటే ఇంకో రకంగా చెప్పుండాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు జంతుకో కలిసిందన్నారు. ఫ్యాక్ట్ ఆయన అన్నారు. ఆయన దేని బేస్ మీద అన్నారు? ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకున్నారు. ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని ఈరోజు సిట్ ఫామ్ అయితే సిట్ ఛార్జ్ షీట్లో కల్తీ లడ్డు వ్యవహారం బయటకు వచ్చింది.
దీన్ని ఇంకో రకంగా ఎలా చెప్పుండాల్సి అంటే సుజన గారు, మీరు చంద్రబాబు నాయుడు గారు అండ్ టీం జనాల్లోకి నిజాన్ని పెనిట్రేట్ చేయడంలో ఇంకొంచెం ఫెయిల్ అవుతారు, ఇంకొంచెం అగ్రెసివ్గా జనాలకు తీసుకెళ్ళాలి, జరిగిన ఇష్యూస్ ఏంటో తేటతెల్లం చేయాలని చెప్తే బాగుండేది. అదంతా కాకుండా వాళ్ళు ఇంకా ఇన్వెస్టిగేషన్స్ కంప్లీట్ అయ్యేదాకా ఉండాలని, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవడానికి రీజన్ ఎన్డీడీబీ రిపోర్ట్ కదా, మైసూర్ ల్యాబ్ రిపోర్ట్, ఎన్డీడీబీ రిపోర్ట్స్, ఇవే కదా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవడానికి. దాని తర్వాత తెలిసిందేంటి, దీంట్లో లప్సా లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ కూడా ఉన్నాయని, అసలు మిల్క్ అనే ప్రొడక్టే లేదని. దాని గురించి మీరెందుకు ప్రశ్నించరు? అంటే బీజేపీ ఈ విషయం మీద భిన్న అభిప్రాయంలో ఉందని స్పెక్యులేషన్ క్రియేట్ చేస్తున్నారు ఈరోజు. అంటే కూటమిలో ఉన్న బీజేపీ ఒక పైకు జగన్ని మద్దతిస్తూ ఇంకోవైపు మేము ఉన్నాం దీంట్లో ఎగ్జిస్టింగ్ కూటమిలో అన్నట్టు బిహేవ్ చేస్తున్నారా? మాధవ్ గారు ఇచ్చిన వర్షన్ ఏంటి, మీరు మాట్లాడే వర్షన్ ఏంటి? భక్తుల మనోభావాలు ఎప్పటికైనా దెబ్బతిన్నాయి. అది చంద్రబాబు నాయుడు గారు చెప్పడం వల్ల కాదు, దాంట్లో వాడిన ఎన్డీడీబీ రిపోర్ట్లో వచ్చిన నివేదికలో బీఫ్ టాలో ఫిష్ ఆయిల్స్ లాంటివి ఉన్నాయని తెలిసిన తర్వాత భక్తుల మనోభావాలు ఆటోమేటిక్గా దెబ్బతింటాయి. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి పాత్రే ఉంది. ప్రజలకు కన్వే చేయడం తప్ప, ప్రజలకి ఏం జరుగుతుందో చెప్పడం తప్ప, తిరుమల తిరుపతిలో ఇంత అన్యాయం జరుగుతుందని చెప్పి ధ్వజం ఎత్తడం, గళం ఇప్పడం తప్ప, నాయకుడిగా ఆయన స్వరం వినిపించడం తప్ప, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ప్రతి ఒక్కళ్ళు ఇంత దుర్మార్గంగా హిందువులపైన దాడి జరిగిందని చెప్పి బాధపడుతుంటే ఎస్ ఇలాంటిది జరిగింది అని చెప్పి హిందువుల మద్దతుగా నుంచోవడం తప్ప, ఏ విషయంలో తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు తొందరపాటు చర్య? నాకు అర్థం కావట్లేదు. మీరు బీజేపీలో ఉన్నారా, కూటమిలో ఉన్నారా? బీజేపీ సమర్థిస్తుందా కల్తీ లడ్డూని? లేదు లేదు, అది పవిత్రమైన లడ్డు అని భావిస్తుందా? ఈ స్వరం నాకు అర్థం కావట్లా. టిల్ విచ్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ యూ వాంట్ టు వెయిట్? లప్సా లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయని చెప్పి సిట్ ఇచ్చిన నివేదికతో కూటమి ఏకీభవించి ముగ్గురు కూర్చుని పెట్టిన ప్రెస్ మీట్ వాల్యూలెస్ అయితే, ఐ రియలీ వాంట్ టు ఆస్క్, ఐఎమ్ ఆల్సో కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు మీరు ఇలా అంటుంటే వాల్యూలెస్సా? ఎన్డీడీబీ రిపోర్ట్ క్రెడిబిలిటీ లేదా? దేనికి క్రెడిబిలిటీ ఉంది అదన్నా చెప్పాలి కదా. పోనీ లప్సా నో వే, బట్ బీజేపీ మాధవ్ సేస్ ఎస్ దీంట్లో రసాయనాలు కలిసినాయి అని. ఎన్డీడీబీ రిపోర్ట్ సేస్ బీఫ్ టాలో ఫిష్ ఆయిల్, అది వచ్చిన విషయం చంద్రబాబు నాయుడు గారు చెప్తే ఇంకేదో నివేదిక కోసం ఆయన ఎదురు చూడాలంట. అంటే ఇలా దాడులు చేయించుకుంటూ అలసిపోతూ ఆ విషయాన్ని పక్కన పడేస్తూ ఈరోజు కూర్చుంటే ఇదా మనం హిందువుల పట్ల ఉన్న మర్యాద, ఇది బీజేపీ హిందువుల పట్ల చూపిస్తున్న మర్యాద అని స్పెక్యులేషన్ రాదా అండి? మీరు ఎన్డీడీబీ రిపోర్ట్ని బేస్ చేసుకుని మాట్లాడారని చెప్పి మాట్లాడాలి. సిట్ ఫామ్ చేసిన చార్ట్ షీట్లో ఏముందో దాని గురించి మాట్లాడాలి. మీరు చదవకపోతే చదవండి, అర్థం కాకపోతే అర్థం చేసుకోండి. రాష్ట్ర ప్రజలకు చాలా వరకు అర్థమైంది. ఎస్ ఎన్డీడీబీ రిపోర్ట్లో ఉన్నది టీటీడీ లడ్డూలో దాంట్లో బీఫ్ టాలో ఉంది, ఫిష్ ఆయిల్ కలిసారని. అది చంద్రబాబు నాయుడు గారు ఇంటాక్ట్గా మా అందరికి కన్వే చేశారు. ఎన్డీడీబీ రిపోర్ట్నే కన్వే చేశారు ఆయన, అధికంగా ఏమీ యాడ్ చేయలేదు. అట్ ద సేమ్ టైం లప్సా లాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ ఉన్నాయి, మిల్క్ అన్న ప్రొడక్ట్ టెండర్లో లేదు, ఇది 250 కోట్ల కుంభకోణం, ఒక పైశాచికత్వం, హిందువుల పైన చేసిన దాడి అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకుంటారు. ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఎస్ టీడీపీ ఫెయిల్ అయింది, నేను ఒప్పుకున్నాను, టీడీపీ ఫెయిల్ అయింది. జనాల్లోకి ఇంకా చొచ్చుకుపోయేటట్టు ఈ కల్తీ లడ్డు విషయాన్ని ఇంకా డీపెన్గా తీసుకెళ్ళడంలో ఫెయిల్ అయింది. అది కాకుండా ఇంకేదో రిపోర్ట్ కోసం వెయిట్ చేయాలి. దీంట్లో జంతువుల కొవ్వు, భక్తుల మనోభావాలు అంటే భక్తుల మనోభావాలని పాడు చేసింది జగన్మోహన్ రెడ్డి అండ్ కో, వాళ్ళ టెన్యూర్లో జరిగింది ఇది. అతన్ని స్ట్రైట్గా క్వశ్చన్ చేయకుండా జనాన్ని ఎన్లైటన్ చేసిన చంద్రబాబు నాయుడు గారి పైన మీ ద్వంద్వ వైఖరి ఈరోజు కూటమిలో చిచ్చు రేపుతుందా? మీరు సమర్థిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి యాక్ట్ని? జస్ట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్. దీనిపైన ఇంకా బీజేపీ వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి. అండ్ ఇదంతా కాకుండా భానుప్రకాష్ గారు చాలా మంది కల్తీ లడ్డు విషయం పైన ప్రతిరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తారు, ప్రతిరోజు జంతుకో గురించి మాట్లాడతారు, సింథటిక్ కెమికల్స్ గురించి మాట్లాడతారు, కల్తీ లడ్డు అనగానే ముందు వస్తారు. అలాంటి బీజేపీలో సుజనా చౌదరి కూర్చుని చంద్రబాబు షుడ్ హావ్ వెయిటెడ్ అంటే ఈ స్పెక్యులేషన్కి మీనింగ్ ఏంటి? మీ అందరికి ఏమర్థమైంది సుజనా చౌదరి మాటల వల్ల? అండ్ చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పేంటి? మీకేమన్నా అభిప్రాయం ఉంటే ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.